ఒకరోజు కేకే గారు ఇవాళ మీరు గుర్తు చేసుకోవాలి. ఆ రోజు ఇందిరా పార్క్ దగ్గర ధర్నా జరిగినప్పుడు వీరి వెంబడి పొన్నం ప్రభాకర్ గారు, అలాగే ఇప్పుడున్నటువంటి వివేక్ గారు ధర్నా దగ్గరికి వచ్చినప్పుడు తెలంగాణ ప్రజలు అందరూ కూడా మీ ఈపులను సాపు చేస్తేనే కదా మళ్ళీ మీరు సాప్ అయింది. ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణ ప్రజలకు ఎక్కడికక్కడ మీరు తెలంగాణకు ద్రోహులు, మీ తెలంగాణ ద్రోహులు, కాంగ్రెస్ అంటేనే తెలంగాణ ద్రోహుల పార్టీగా ముద్రించి గ్రామాలలో కూడా ఫ్లెక్స్లు కట్టినటువంటి రోజులు గుర్తు చేసుకోవాలి. 2001 నుంచి 2014 వరకు తెలంగాణ రాష్ట్ర సాధన వరకు జరిగినటువంటి అనేకమైనటువంటి ఉద్యమాల చరిత్రను ఎలా మళ్ళీ గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎక్కడ పోయినా కూడా మా ఊళ్ళకు రాకండి, మా విలేజ్లకు రాకండి, మాకు కనపడద్దని చెప్పేసి ఫ్లెక్సులు కట్టిరు కాంగ్రెస్ మీద. ఎక్కడికక్కడ మీ మీద రాళ్లతో కొట్టిరు, చెప్పులతో కొట్టిరు. చివరికి ధర్నా దగ్గరికి వచ్చినప్పుడు మీ మీద రాత్రిపూట మేమే కదా కాపాడింది. ఆ రోజు కూడా మీరు సాపు చేస్తేనే కదా. ఒక్కసారి మీరు గుర్తు చేసుకో, మిలియన్ మార్చ్ అప్పుడు మిలియన్ మార్చ్లో మొత్తం కోట్లాది లక్షలాది మంది మిలియన్ మార్చ్కి వచ్చినప్పుడు కళాకారులు పాటలు ఆటలు సాగుతున్నటువంటి సందర్భంలో నువ్వు వచ్చినప్పుడు నిన్ను కోడి గుడ్లతో కొట్టినటువంటి రోజును కూడా గుర్తు చేసుకో. మా పాటలే కదా కదిలించినాయి. నీలాంటి ద్రోహుల మీద తిరుగుబాటు చేపించింది మా పాట అన్న విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇలా అట్లాంటి పాటను అవమానిస్తావు, పాట పాడిన వాళ్ళని అవమానిస్తావు, మా చరిత్రను అవమానిస్తావా? ఇలా మేము అడుగుతా ఉన్నాం సూటిగా. అసలు ఈ తెలంగాణ రాష్ట్ర సాధనలో మీ కంట్రిబ్యూషన్ ఏందో ఒకసారి మీరు గుర్తు చేసుకోండి. ఏమనంటే మేము తెలంగాణ ఇచ్చినాం, నువ్వు ఇయ్యలే, మేము గుంజుకచ్చుకున్నాం, మేము కొట్లాడినాం మా తెలంగాణ. ఒకవైపు కేసీఆర్ గారు రాజకీయ ఉద్యమం నడుతూ ఉంటే రసమై బాలకిషన్ తెలంగాణ ధూమ్ధాం పెట్టి మా గద్దరన్నను, మా గోరేటి వెంకన్నను, మా విమలక్కను, అందశ్రీని, జయరాజును, దయానరసింహను, నాగరాజును అనేక మంది కళాకారులను ఒక వేదిక మీదకి తీసుకొచ్చి ఒక గొప్ప సాంస్కృతిక ఉద్యమం నడిపినటువంటి చరిత్ర ఇలా మా పాటకున్నది. మేము రాజకీయ నాయకులు అందరూ కూడా కింద కూర్చుండబెట్టి పాట మీద కూర్చుండబెట్టి పాట వేదికై నడిపించినటువంటి చరిత్ర ఇలా మా పాటకు ఉన్నది. ఇలా అట్లాంటి పాట లేదు, ఆట లేదు, మేమే ఇచ్చినాం. మేము ఒకటే అడుగుతా ఉన్నాం. ఇలా కేకే గారు మీరు బాగా తెలుగు కల మంత్రులు అని చెప్పుకుంటా ఉంటావు. బాగా తెలివి, నా అంత తెలివి ప్రపంచంలో ఎవరికి లేదు. నేను మాట్లాడిన భాషలన్నీ ప్రజలు తర్జుమా చేసుకున్నారు, పుస్తకాలల్లో యూట్యూబ్లలో పెట్టుకుంటున్నాను. నువ్వు భ్రమపడతా ఉన్నావు. నీ భాష ఎవరికి అర్థం కాదు, నీ ఆశ ఎవరికి అర్థం కాదు, అసలు నీ మనిషివి కూడా నువ్వు ఎవరికి అర్థం కాదు. నేను ఒకటే నేను సూటిగా మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. నేను ఇవల్ల కాంగ్రెస్ మీ పాటల ద్వారా రాలే, మీ ఆటల ద్వారా రాలే, కాంగ్రెస్ ఇచ్చిందని మాట్లాడుతూ ఉన్నావు. మరి ఇలా బ్రిటిష్ వాళ్ళు మనం భారతదేశంలో 100 సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళతో కొట్లాడి స్వతంత్ర భారతదేశానికి మనం స్వతంత్రం తీసుకొచ్చుకున్నాం. మరి ఇప్పుడు కూడా బ్రిటిష్ వాళ్ళు ఇచ్చిరని చెప్తావా, లేకుంటే మనం తెచ్చుకున్నామని చెప్తావో ఒకసారి నువ్వు చెప్పాల్సిందిగా కోరుతా ఉన్నాం. బ్రిటిష్ వాళ్ళు దయదలిసి మనకు స్వతంత్రం ఇచ్చిపోయిరా. భారతీయులందరూ కూడా అనొక భగత్ సింగ్ కావచ్చు, అనేక మంది తన ప్రాణాలను త్యాగం చేసుకొని తీసుకొచ్చిరా. ఒకసారి మీరు చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. ఊరికే ఇచ్చినామని కాదు. ఇలా సుమారుగా 1200 మంది విద్యార్థులను, యువకులను పొట్టన పెట్టుకున్నది మీ కాంగ్రెస్ పార్టీ. మర్చిపోయినవా శ్రీకాంతాచారి అమరత్వాన్ని? మర్చిపోయినవా మా యాదిరెడ్డి అమరత్వాన్ని? మర్చిపోయినవా మా ఈశాంత్ అమరత్వాన్ని? మర్చిపోయినవా మా సుమార్ణ అమరత్వాన్ని? మర్చిపోయినవా మా సురేష్ నాయక్ అమరత్వాన్ని? ఇలా పేర్లు చదువుకుంటా పోతే ఎన్నో వందలాది మంది బిడ్డలు ఒంటి మీద పెట్రోల్ పోసుకొని బగబగ మండుతా ఉంటే కనికరం చూపని నీ కాంగ్రెస్ మీద వామ్మో ఓసోని అమ్మ అని పాట వాడి కిందికి తెప్పించినాం కదా మేము. ఇలా అట్లాంటి పాటను అవమానిస్తావా? అంతమంది బిడ్డలను పొట్టన పెట్టుకున్నాం. ఇలా వాళ్ళ అమరత్వం మీద పాడినటువంటి పాటలు కూడా నువ్వు అవమానించే విధంగా నువ్వు మాట్లాడతావా? ఇలా ఒకటి మేము చెప్తా ఉన్నాం. ఇలా ఇంకో మాటికి ప్రతి వాళ్ళకి ఫ్యాషన్ అయిపోయింది. అసలు నాకు నవ్వొస్తా ఉన్నది. నాది 80 ఏళ్ళ చరిత్ర ఉన్నది, నేను మళ్ళీ అవ్వగారింటికి వచ్చి నేను అత్తగారింటికి వచ్చినట్టు అయిపోయింది, నేను అవ్వగారింటికి అని పోతున్నా పో. ఎందుకంటే ఇలా మేము ఒకటే చెప్తా ఉన్నాం. ముసల్తానానికి వెనకడికి వెళ్ళడానికో సంసారం గుర్తొచ్చిందట. ఇక నేను మోటుగా చెప్తా ఉంటే ఇక వేరే ఉంటుంది. ఇలా నేను ఒకటే చెప్తా ఉన్నా. అసలు కనీసం అనడానికన్నా నువ్వు అసలు నీకు సోయిండి మాట్లాడుతున్నావా కేకే గారు అని నేను అడుగుతా ఉన్నా. నేను ఎవరితో కాపాడుకుంటున్నాడా? నా బొందలు చచ్చిపోయినాక బట్టకప్త కాదు, నేను బతుకున్నాకనే బొంద పెడుతుంది మళ్ళీ నీ కాంగ్రెస్ పార్టీ. నువ్వు గుర్తుపెట్టుకో. నీకు ఎన్ని సందర్భాలల్లా నేను ఎవడన్నా దేకినోడు ఉన్నాడా కాంగ్రెస్లల్లా? చివరికి మా సారు ఇలా కేసీఆర్ గారు అరే పెద్ద మనిషి ఒకడు ఉండద్ది, మంచికో చెడుకోవాలి అక్కడికి వస్తాడు అని చెప్పేసి ఇలా నీ మీద దయదలిసి నిన్ను 2 సార్లు 82 ఏళ్ళ వయసులో నేను రాజ్యసభ సభ్యుని చేసి గౌరవించింది కదా కేసీఆర్ గారు. నీ బిడ్డ అసలు ఆమె ఎవరికి కూడా తెలియదు, వాళ్ళు ఎవరో కూడా తెలియదు. అయినప్పటికీ కూడా ఆమెను కూడా మేయర్ చేసినాడు. అయ్యో నా బిడ్డకు ఇచ్చినావు, నాకు ఇచ్చినావు, మరి నా కొడుకు సంగతి ఏంటంటే నీ కొడుకు కూడా ఇచ్చిండు కదా. చివరికి ఆ కొడుకు ఎవరైనా
పిల్లల కొడుకులకు తండ్రి బుద్ధి చెప్తాడు, కానీ ఇలా కొడుకు బుద్ధి చెప్తా ఉన్నాడు. మా అయ్యకు అసలు పిచ్చాసుపత్రి దగ్గర జైన్ చేయాలని మొత్తం అతిభ్రమించి మాట్లాడుతూ ఉన్నాడు. ఇలా కన్న తండ్రి లాంటి కేసీఆర్ గారు వదిలేసి మాకు రాజకీయ భిక్ష పెట్టినటువంటి బీఆర్ఎస్ పార్టీ వదిలేసి కాంగ్రెస్లో పోతా అంటుండే ముసల్తానానికి అని చెప్పేసి ఇలా నీ కొడుకే నేను అసహించుకుంటున్నటువంటి విషయాన్ని కూడా ఇవాళ ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. కేకే గారు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. చదువుకున్నోనివి, అనుభవం కలిగినోనివి, ఏది మాట్లాడాలనో ఎటుకొడికే పదవుల కోసం ఇక మేము మూతులు నాకుతామంటే మేము ఏం చేయలేము. కానీ నువ్వు మాట్లాడే విషయాన్ని కూడా చాలా స్పష్టంగా మాట్లాడితే బాగుంటుందని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే నేను ఎప్పుడు కూడా ఇట్లాంటివి నేను పెట్టాను, కానీ నాకు చాలా బాధ అనిపించినది.